బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనా అనిపిస్తోంది బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే. ఒకప్పుడు ఏకాధిపతి చక్రం తిప్పిన కేసీఆర్ పార్టీకి ఇప్పుడు గడ్డు కాలం ఎదురవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా హస్తంకూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. నేడు ఆయన సీఎం సమీక్షల్లో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక రేపు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుతుబ్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ లోకి వరుస చేరికలతో కేసీఆర్ అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పలుమార్లు మాట్లాడిన కేసీఆర్ వారిని పార్టీ మారకుండా తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలంతా కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వరుసలతో కారు పార్టీ ఖాళీ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, అయితే గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ టోటల్ గా ఖాళీ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. రీసెంట్ గా ప్రకాష్ గౌడ్ చేరికతో ఇంకా కాంగ్రెస్ లోకి చాలా మంది చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సైదులు? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అయితే వరుస షాకులు తగులుతున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం ఉండేది 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉండగా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ అపాయింట్మెంట్ దొరకడమే కేసీఆర్కి కష్టంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే చూసాం మనము ఇప్పటికే 7 బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఈరోజు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అదేవిధంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వీళ్ళిద్దరు కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఇక రేపు కూడా గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు చేరిక ముహూర్తం ఖరారైంది దాదాపుగా. సో ఇక వారు రేపు ఏ సమయానికి చేరుతారన్నది కూడా మనకి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సో రేపు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సో ఈ నలుగురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో ఇప్పటికే ఆల్రెడీ 7 జాయిన్ అయ్యారు కాబట్టి సో ఇక ఈ నలుగురు అంటే ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపుగా ఈ బడ్జెట్ సమావేశాల కల్లా విలీన ప్రక్రియ కసరత్తు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ చేరికను కూడా ముమ్మరం చేశారు. సో ఇక ఖచ్చితంగా అంటే మొత్తం ఇప్పటికే 38 మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ 7 వచ్చారు కాబట్టి ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ కుమార్, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సో వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాను చూసుకున్నట్టయితే చెవేల ఎమ్మెల్యే కాలే యాదయ్య, సో ఇక ఆలంపూర్ నుంచి ఇజేడు కూడా చేరిక దాదాపుగా ఖరారైంది. ఆయనతో పాటుగా చల్లా వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చల్లా వెంకట్రామరెడ్డి కూడా రేపో మాపో కాంగ్రెస్ గుడికి వస్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ బడ్జెట్ సమావేశాల కల్లా దాదాపుగా విలీన ప్రక్రియని దాదాపుగా పూర్తి చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికీ 7 జాయిన్ అయ్యారు కాబట్టి సో ఇక మరో 6 కూడా ఈరోజు రేపు దాదాపుగా చేరిక ముహూర్తం ఖరారైంది కాబట్టి సో ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 26 మంది ఎమ్మెల్యేలు కాక ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మాత్రం బీఆర్ఎస్ ఎల్పీలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఎల్పీలో విలీన ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టే. అయితే వాస్తవంగా మన రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల్లో కొంచెం ప్రతిపక్ష హోదా దక్కాలంటే 12 మంది శాసనసభ్యులు ఉండాల్సి వస్తుంది. సో ఒకవేళ 26 మంది వచ్చినా కూడా మరో 12 మంది బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది. 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండబోతున్నారు. సో ఇక వారిలో ఎవరినో ఒకరిని కాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆపరేషన్ ఆకర్షణ భాగంగా ఒకరు జాయిన్ అయితే మాత్రం ఇక దాదాపుగా ఈ ప్రతిపక్ష హోదా కూడా కేసీఆర్ కోల్పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక ఖచ్చితంగా ఇటు 10 రోజులలో ఇటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ కాబోతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందుకే చూసాం మనము ఎవరైతే పార్టీ మారుతారో పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా వరుసగా 7 రోజుల పాటు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకొని వారిని బుజ్జగించారు. రాబోయే రోజులు మనయే అని చెప్పారు. ఈ 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. 5 ఏళ్ల పాటు 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని చెప్పి భరోసా ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ మాటలకి బుజ్జగింపులకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా తలగొట్టలేదు. అందరూ కూడా పార్టీ మారుతున్నారు. కారణం
గతంలో Right. బీఆర్ఎస్ పార్టీ వైఖరి అని చెప్పేసి మరికొందరు, కేటీఆర్ వైఖరి అని చెప్పేసి ఇంకొందరు. సో గతంలో కేసీఆర్ ఎన్నడూ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి, సో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కేసీఆర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదనే వార్తలు అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే వస్తున్నాయి. సో ఏదేమైనా సరే దాదాపుగా ఈ రోజు రేపు అయితే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిక ముహూర్తం దాదాపుగా ఖరారైందని చెప్పవచ్చు. ప్రసూన. థ్యాంక్ యూ సైదులు.